ఉన్నారు అంటే ప్రజెంట్ అరిస్తా అండ్ సిస్కో వీళ్ళిద్దరు బ్రదర్స్. లైక్ మన ఇండియాలో మారుతి సుజుకి, టొయోటా లోగా అండ్ కియా, హ్యుండై ఎట్లయితే ఉన్నాయో కార్ సెగ్మెంట్ లో, అలాగా లైక్ వన్ ప్లస్ ఫోన్ అండ్ ఆ తర్వాత ఇవి ఉన్నాయి కదా, ఇంకోటి ఏంటి వన్ ప్లస్, ఒప్పో ఫోన్స్ ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ ఒకే కేటగిరీకి చెందినట్టు సేమ్ స్టిఎల్ఐ సేమ్. అందుకే సిస్కో నేర్చుకుంటే సిస్కో ఎంటర్ప్రైజ్ లో తోపు. ఎంటర్ప్రైజ్ అంటే ఆఫీసెస్ ఉన్నాయి కదా, బ్యాంక్స్ కానివ్వండి, బ్యాంక్స్, ఎల్ఐసి ఆఫీసెస్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, సాఫ్ట్వేర్ కంపెనీస్, వీటన్నిటికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలంటే సిస్కోనే యూస్ చేస్తారు. అదే సర్వీస్ ప్రొవైడర్ అంటే ఎయిర్టెల్, జియో, వీటిలో ఎక్కువ జునిపర్ యూస్ చేస్తారు. జునిపర్ అండ్ నోకియా ఎక్కువ యూస్ చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం డేటా సెంటర్స్ లో అరిస్టా ఎక్కువ యూస్ చేస్తారు. సో ఒక్కొక్క ఆర్కిటెక్చర్ లో కొన్ని డివైజెస్ యూస్ చేస్తారు. సో మీరు సిస్కో నేర్చుకుంటే అరిస్టా ఈజీ, జునిపర్ నేర్చుకుంటే హువాయే అండ్ హెచ్పి ఈజీ. సో అదే అనమాట. సో ఇవి మల్టీ వెండర్ నాలెడ్జ్ ఉంటే మీకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. కానీ ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగేది కాన్సెప్ట్స్ అడుగుతారు, సిఎల్ఐ కమాండ్స్ అడగారు. ఓకేనా? ఎనీహౌ ఇక్కడ నేను మల్టీ వెండర్ నాలెడ్జ్ మీకు ఇవ్వడం కోసం కోర్సెస్ డిజైన్ చేసి అది లాస్ట్ లో చెప్తా ఎట్లా ఏంటి అనేది. ఓకే, సో ఇవన్నీ రౌటర్స్, స్విచ్చెస్, ఫైర్ వాల్స్ ఎవరు వీళ్ళన్నిటిని మెయింటైన్ చేసేది? మనల్ని నెట్వర్క్ ఇంజనీర్స్. అసలు మీరు యాక్సెస్ చేసుకోవాలంటే ఇంటర్నెట్ బ్యాక్ అండ్ డివైజెస్ ఉంటాయి. వీటన్నింటినీ మేనేజ్ చేసేది, ట్రబుల్ షూట్ చేసేది, ఇందులో ప్రోటోకాల్స్ కాన్ఫిగర్ చేసేది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దీన్ని మేనేజ్ చేసేది ఎవరు? వీఆర్ ద నెట్వర్క్ ఇంజనీర్స్. సింపుల్ గా చెప్పాలంటే ఇంటర్నెట్ బ్యాక్ ఎండ్ ఉండేది ఎవరు? ఈ డివైజెస్. అండ్ ఇప్పుడు కొత్తగా డేటా సెంటర్ అంటున్నాం. ఇప్పుడు నార్మల్ డేటా సెంటర్ అంటే ఏముంటుంది? ఇఫ్ ఇట్ ఇస్ నార్మల్ డేటా సెంటర్ యూసీఏ సర్వర్స్. చూడండి, ఇప్పుడు చూడండి, ఇది నార్మల్ ఇమేజ్ కదా. సో నేను ఇందాక ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు ఒక ఫోటో అని అప్లోడ్ చేస్తే రౌటర్స్ నుంచి ఇట్లా ట్రావెల్ అయ్యి ఇట్లా వెళ్తుంది. ఎక్కడ స్టోర్ అవుతుంది? ఇన్స్టాగ్రామ్ స్టోరేజ్ సర్వర్ లో స్టోర్ అవుతుంది. సో రియల్ గా చూడాలంటే ఇక్కడ దిస్ ఈస్ ఇన్స్టాగ్రామ్ స్టోరేజ్. ఇది ఒక డేటా సెంటర్ అనుకుంటే ఇందులో ర్యాక్స్ ఉన్నాయి కదా, ఈ ర్యాక్స్ లో ఇలాంటి స్టోరేజ్ సర్వర్స్ ఉంటుంది. అంటే మీరు అప్లోడ్ చేస్తున్నారు కదా ఇన్స్టాగ్రామ్ లో, లాక్స్ ఆఫ్ పీపుల్ ఆర్ అప్లోడింగ్ దేర్ డేటా ఇన్ ఇన్స్టాగ్రామ్. ఆ డేటా అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది? ఈ స్టోరేజ్ సర్వర్ లో. లుక్ ఎట్ దిస్, ఇవన్నీ హార్డ్ డిస్క్, పెటా హార్డ్ డిస్క్. 1 GB అంటే 1024 MB అని, 100 GB అంటే ఎంత? 1 TB అని, టెరాబైట్. అలా 1024 TB అంటే 1 పెటాబైట్ అని. అలా హార్డ్ డిస్క్ అన్ని ఇందులో ఉంటాయి. ఓకే, ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తే ర్యామ్ కాస్ట్ చాలా హై వెళ్ళిపోయింది, ట్రిపుల్ వెళ్ళిపోయింది. ఎందుకంటే ఏఐ డేటా సెంటర్స్ వాళ్ళు చాలా డివైస్ స్టోరేజ్ చేయడం కోసం వాళ్ళకి హార్డ్ డిస్క్, ర్యామ్స్ కావాలి. సో నెక్స్ట్ 2 years వరకు మీరు ఏ ప్రొడక్షన్ అయితే చేస్తారో ప్రతి ఒక్క ర్యామ్, ప్రతి ఒక్క హార్డ్ డిస్క్ మాకే కావాలని చెప్పేసి మొత్తం అమౌంట్ మొత్తం ఇచ్చేసారు వాళ్ళకి. కాబట్టి మార్కెట్ లో కమర్షియల్ గా గేమింగ్ ల్యాప్టాప్స్ కానీ లేకుంటే మన పర్సనల్ పర్పస్ ఆఫీసెస్ కానీ ర్యామ్స్ దొరకట్లేదు. మొత్తం ఏ డేటా సెంటర్స్ కొనేసుకున్నారు ఆల్రెడీ. సో అందుకే షార్టేజ్ అయినందుకు ప్రైసెస్ హైక్ అయ్యాయి అనమాట. సో మీరు అప్లోడ్ చేసే ప్రతి డేటా ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది? డేటా సెంటర్ లో ఉండే స్టోరేజ్ సర్వర్స్ లో స్టోర్ అయి ఉంటుంది. చూడండి, ఇదే ఆ స్టోరేజ్ సర్వర్స్. ఈ సర్వర్స్ అన్నింటినీ హ్యాండిల్ చేసేది సర్వర్ ఇంజనీర్స్ ఉంటారు జనరలీ. ఓకే, బట్ ఈ సర్వర్స్ ని యాక్సెస్ చేసుకోవాలంటే ఏంటి? చూడండి, ఇది రియల్ డేటా సెంటర్ సర్వర్, ఇది గూగుల్ డేటా సెంటర్. ఇక్కడ చూడండి మల్టిపుల్ ర్యాక్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ సర్వర్స్. బాగా అబ్జర్వ్ చేస్తే ఈ కేబుల్స్ అన్ని ఎక్కడ కనెక్ట్ అయినాయి? ఇక్కడ ఒక డివైస్ అని ఉంటుంది, టాప్ ఆఫ్ ర్యాక్ అని. చూస్తున్నారా? టార్ డివైస్. ఇక్కడ ఏముంటుంది? టాప్ ఆఫ్ ర్యాక్. ఈ డివైస్ ఏంటి? ఇదే మన నెట్వర్కింగ్ డివైస్. నేను చెప్పాను కదా, సర్వర్ అనేది రౌటర్ కనెక్ట్ అవుతుందని. రౌటర్ ఇక్కడ ఈ సర్వర్ అనేది రౌటర్ కనెక్ట్ అవుతుందని ఇక్కడ కనెక్ట్ అయిన వచ్చామో అది ప్రూఫ్ ఇక్కడ చూడండి లైవ్ లో. ఇది లైవ్ గూగుల్ డేటా సెంటర్ పిక్చర్. ఈ సర్వర్ ఎక్కడ కనెక్ట్ అయింది? చూడండి, మన రౌటర్ కనెక్ట్ అయింది. పైన కనిపిస్తున్నాయా? చూడండి, ప్రతి ర్యాక్ పైన రౌటర్స్ ఉన్నాయి. చూస్తున్నారా? ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. అందరికి కనిపిస్తుందా? ఐఎమ్ హైలైటింగ్ ఇట్. యా. సో ఈ సర్వర్స్ అన్ని ఎక్కడ కనెక్ట్ అవుతాయి? మన నెట్వర్కింగ్ డివైజెస్ కి కనెక్ట్ అవుతాయి. వీటిని ఆపరేట్ చేసేది ఎవరు? నెట్వర్క్ ఇంజనీర్స్. దీని బ్యాక్ ఎండ్ మళ్ళీ లాక్స్ ఆఫ్ నెట్వర్కింగ్ డివైజెస్ ఉంటాయండి. ఇవన్నీ సర్వర్స్. వీటి బ్యాక్ ఎండ్ క్లాజ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. డేటా సెంటర్ లో ఏ ఆర్కిటెక్చర్ ఉంటుందంటే క్లాజ్ ఆర్కిటెక్చర్. క్లాజ్ ఆర్కిటెక్చర్ అంటే ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. ఓకే, సో స్పైన్ అండ్ లీఫ్ ఆర్కిటెక్చర్స్ అంటారు. సో ఆ స్పైన్ అండ్ లీఫ్ లో థౌజండ్స్ ఆఫ్ డివైజెస్ ఉంటాయి. ఎందుకంటే మన ఎంతమంది ఉంటారు? 1 lakh అట్ ఎ టైం. ఒక 1 lakh పీపుల్ ఒక సర్వర్ యాక్సెస్ చేసుకోవాలంటే ఆ సర్వర్ తట్టుకోవాలి కదా, డేటా అనేది లోడ్ బ్యాలెన్స్ అవ్వాలి. సో బ్యాక్ ఎండ్ అంతా మనకి ఏముంటుంది? మన నెట్వర్కింగ్ డివైస్ అన్ని
యూజర్ సెర్చ్ చేసిన ప్రతి ఇన్పుట్ ని స్మూత్ గా సర్వర్ కి చేరేలా చేస్తుంది అనమాట. అసలు మన నెట్వర్కింగ్ డివైస్ లేకుంటే ఇన్‌స్టాగ్రామ్ అప్లికేషన్ క్రియేట్ చేసావు. మరి ఇంటర్నెట్ లేకుంటే ఇన్‌స్టాగ్రామ్‌తో పనేంటి? వాట్సాప్ అప్లికేషన్ క్రియేట్ చేసావు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ ఎవరు క్రియేట్ చేసేది ఇవన్నీ? సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్. వాళ్ళు అప్లికేషన్స్ క్రియేట్ చేస్తారు. ఓకే. ఫెంటాస్టిక్. మళ్ళీ ఆ ఇంటర్నెట్ లేకుంటే నువ్వు క్రియేట్ చేసి ఏం లాభం? అర్థమవుతుందా నెట్వర్కింగ్ డొమైన్ యొక్క పవరు? అవునా? సో నువ్వు ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ క్రియేట్ చేస్తున్నావు. మరి బ్యాక్ ఎండ్ కనెక్టివిటీ లేకుంటే అది యూజ్ చేసి ఏం లాభం? నౌ యూ ఆర్ గెట్టింగ్ రైట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ నెట్వర్కింగ్. అర్థమవుతుందా అందరికి? ఈ డేటా సెంటర్ ని బిల్డ్ చేయాలన్నా నెట్వర్క్ ఇంజనీర్స్ కూడా కావాలి. సో డేటా సెంటర్ బిల్డ్ చేయాలంటే ఎలక్ట్రికల్ ఇంజనీర్స్, సర్వర్ ఇంజనీర్స్, నెట్వర్క్ అందరు కావాలి. కానీ నెట్వర్క్ ఇంజనీర్స్ యొక్క రోల్ ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఓకే. సో ఇది ఫిజికల్ డేటా సెంటర్. సో ఇవన్నీ డివైజెస్ ని మెయింటైన్ చేసేది ఎవరు? మన నెట్వర్క్ ఇంజనీర్స్. నా అందరు అంటున్నారు కదా ఏ డేటా సెంటర్, ఏ డేటా సెంటర్, ఏ డేటా సెంటర్. ఇప్పుడు మీకు క్వశ్చన్ కి ఆన్సర్ మీరే చెప్తారు. అన్నా మరి ఏ నెట్వర్క్ ఇంజనీర్స్ మన నెట్వర్క్ ఇంజనీర్స్ ని రీప్లేస్ చేస్తుందా అని. దానికి ఆన్సర్ మీరే చెప్తారు. చూడండి, ఇది ఏ డివైస్. దానికి ఆన్సర్ చెప్తున్నా బ్రో, మీరు చార్జ్ చేయకండి. నేను క్లాస్ చెప్పాలా మీకు క్వశ్చన్లకు ఆన్సర్ ఇచ్చుకుంటూ కూర్చోవాలా? చెప్పండి. ఈజ్ ఇస్ ఏ ప్రొఫెషనలిజం? నో. ప్లీజ్ స్టాప్ టెక్స్టింగ్ మీ ఆన్ ద చాట్. రిక్వెస్టింగ్ యూ. మీరు మీ క్వశ్చన్స్ అన్నిటిని అడగండి. ఎప్పుడు నేను చెప్తే ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సబ్జెక్ట్ అనేది మాట్లాడుకుందాం. ఎంతసేపు కావాలంటే అంతసేపు మాట్లాడుకుందాం. ఓకే. ప్లీజ్ నేను డివేట్ అవుతున్నాను. మెసేజ్ చేయకండి చాట్ లో, రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే. నా ఏ డేటా సెంటర్, ఇవే ఎన్విడియా డివైసెస్. ఏ డేటా సెంటర్ లో మామూలుగా డేటా సెంటర్ లో ఏముంటాయంటే ఇలా సర్వర్స్ ఉంటాయి. దీన్ని నార్మల్ డేటా సెంటర్స్ అంటారు. వీటిని అప్లికేషన్ సర్వర్స్ అంటారు. అప్లికేషన్ సర్వర్స్ ఉంటాయి, స్టోరేజ్ సర్వర్స్ ఉంటాయి, అన్ని సర్వర్స్ ఉంటాయి. ఇది నార్మల్ డేటా సెంటర్. ఇప్పుడు ఏ డేటా సెంటర్ అంటే ఏంటంటే చాట్ జీపీటీ లేదా డీప్ సీక్ ఇట్లా ఏఐస్ ఉన్నాయి, క్లాడ్ ఏఐ. సో ఈ ఏఐస్ పని చేయాలంటే ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ బిల్డ్ చేయాలి. అదే చాట్ జీపీటీ మీరు డౌన్లోడ్ చేసుకొని వాడుతున్నారు. మరి బ్యాక్ ఎండ్ మీరు సెర్చ్ చేసేది, ఇప్పుడు చాట్ జీపీటీ ఓపెన్ చేసి ఏదైనా అడుగుతున్నారంటే, ఒక ఇమేజ్ ని క్రియేట్ చేయాలంటున్నారంటే మీరు ఇన్పుట్ ఇచ్చినంత ఎక్కడికి వెళ్తుంది? ఈ డివైస్ కి వస్తుంది. ఇలాంటి కొన్ని వందలు. అగైన్ ఐఎమ్ ఆస్కింగ్ జగదీష్ అండ్ ఎవ్రీ వన్, ప్లీజ్ డు నాట్ టెక్స్ట్ ఇట్. ఓకే, ఐఎమ్ ఆన్సరింగ్ దట్, ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దట్. యు ఆర్ డిస్టర్బింగ్ మీ by asking all these questions. Please stop asking questions on chat. I am explaining everything. You should have a patience. If you don't have patience, no one can help you. Requesting you everyone again, do not interrupt me. Because chat GPT లో నేను వర్క్ చేశా. ఆ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఏదో నాకు తెలిసింది మీకు హెల్ప్ చేయాలనుకుంటున్నా. నన్ను ఇంటరప్ట్ చేస్తే ఐ కెనాట్ హెల్ప్ యూ. ప్లీజ్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, డోంట్ డూ దాట్. సో ఏ అయినా తీసుకోండి, అది చాట్ జీపీటీ అయినా, డీప్ సీక్ అయినా, ఇంకొకటైనా ఏ డివైజెస్, దీన్నే ఏఐ డివైజెస్ అంటారు. అంటే ఎన్విడియా డివైజెస్. దీనే GB200 అంటారు. దీని మోడల్ ఏంటి? GB200 ర్యాక్. ఇందులోనే మనకి ఏముంటుంది? 72 GPUs ఉంటాయి. రీసెంట్ గా ఒక 2 days బ్యాక్ జెన్సన్, ఎన్విడియా సిఇఓ, ఈ లాంచ్ న్యూ ప్రోడక్ట్ అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ 144 GPUs. అంటే దీని డబల్ అయింది ఇప్పుడు. అంటే బ్యాక్ ఎండ్ ఏ రెవల్యూషన్ చూడండి, హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది. సో మీరు ఇంటర్నెట్ లో సెర్చ్ చేసే ప్రతిదీ ఎక్కడికి వస్తుంది? ఈ ఎన్విడియా డివైస్ కి వస్తుంది. ఈ ఎన్విడియా డివైస్ ఏం చేస్తుంది? మీరు అడిగిన రిక్వెస్ట్, ఇమేజ్ క్రియేట్ చేయంటే ఇమేజ్ క్రియేట్ చేసి మీకు రెస్పాండ్ అవుతుంది. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగిన ప్రతి ఇన్పుట్ ని ఈ ఎన్విడియా డివైస్ వరకు చేరవేసేది ఎవరు? అవర్ ఇంటర్నెట్ నెట్వర్కింగ్. ఎవరు? రౌటర్స్ ఉంటాయి. ఇలా రౌటర్స్, మీరు అడిగిన ప్రతిదీ మొబైల్ ఫోన్ లో ఇలా రౌటర్స్ ద్వారా ఇలా డేటా సెంటర్ లో ఏ డివైస్ ఉంటుంది. ఆ ఏ డివైస్ ఎక్కడ కనెక్ట్ అవుతుంది చూడండి ఇక్కడ. ఇది ఏఐ డివైస్, ఎన్విడియా డివైస్. చూడండి, ఇవన్నీ ల్యాన్ కేబుల్స్ కదా. ఇవన్నీ ఎక్కడ కనెక్ట్ అవుతాయి? మన రౌటర్స్ అండ్ స్విచెస్ కి కనెక్ట్ అవుతాయి. అర్థమవుతుందా? ఈ లెఫ్ట్ లో ఉండేది GB200 ర్యాక్, ఇక్కడ రైట్ లో ఉన్నవన్నీ రౌటర్ స్విచెస్. ఇవి మళ్ళీ అనదర్ ఫ్యాబ్రిక్ కి కనెక్ట్ అవుతాయి. ఓకే. సో ఏఐ డేటా సెంటర్ బిల్డ్ చేయాలంటే నెట్వర్క్ ఇంజనీర్స్ కావాలి. ఈ డివైస్ ఎక్కడ కనెక్ట్ అవుతుంది? మన రౌటర్స్ అండ్ స్విచెస్ కి కనెక్ట్ అవుతుంది. సో మనం కనెక్టివిటీ ఇవ్వాలి, మనం కాన్ఫిగరేషన్ చేయాలి, చాలా థింగ్స్ చేయాలి.
సో నెట్వర్క్ ఇంజనీర్ చేస్తేనే సో ఎండ్ యూజర్స్ కెన్ యాక్సెస్ ఇట్. ఓకే, సింపుల్ గా చెప్తున్నాను. ఈ కేబుల్ కట్ అయిపోయింది, ఏ అదంతా కదా వెళ్ళి రీప్లేస్ చేస్తుందా? లేదు. ఏదైనా ప్రోటోకాల్ డౌన్ అయింది, ఏదైనా కాన్ఫిగరేషన్ పుష్ చేయాలి, లేకుంటే ఏదో ట్రబుల్ షూటింగ్ చేయాలి. సో ఏఐ కెనాట్ డూ దట్. ఏఐ ఏం చేస్తుంది, కోడ్ కావాలంటే కోడ్ ని యూనో ఈ డివైస్ కోడ్ ని మీరు అడిగిన కోడ్ ని ఇస్తుంది. మీరు అడిగిన ఏదైతే అడుగుతారో అదంతా ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి మరి మీకు ఇస్తుంది. అలా సెర్చ్ చేసే ప్రాసెస్ గా జరగడానికి ఎల్ఎల్ఎంస్ అవన్నీ యూస్ చేస్తారు, అదంతా సెకండరీ పార్ట్. బట్ బ్యాక్ ఎండ్ గురించి చెప్తున్నా. అసలు నెట్వర్క్ ఇంజనీర్స్ లేకుంటే ఈ కనెక్టివిటీ ఎవరు చేస్తారు? సో నౌ యూ టెల్ మీ, నెట్ కనెక్టివిటీ ఇచ్చి కాన్ఫిగరేషన్ చేసి ఒక ఏ డేటా సెట్ ని బిల్డ్ చేసే ప్రాసెస్ లో నెట్వర్క్ ఇంజనీర్స్ ఆర్ ప్లేయింగ్ కీ రోల్. ఓకే, నౌ డస్ ఏ విల్ రీప్లేస్ అవర్ నెట్వర్కింగ్ రోల్స్? టెల్ మీ. ఇన్ఫాక్ట్